ఆమ్, రెండు విషయాల్ని క్విక్గా మీతో ఈరోజు ఓకే. సో లెట్ మీ సే ఓకే. ఐ వాంట్ టు షేర్ వన్ వీడియో. వన్స్ అగైన్ వీడియోస్ని షేర్ చేయడానికి ఏంటంటే వీళ్ళందరినీ కించపరచడం అనేటువంటిది కదా వీడియోస్ని చూపించేటప్పుడు. అది నా ఇంటెన్షన్ కాదు. బట్ అట్లీస్ట్ యాక్చువల్గా కేర్ఫుల్ రిఫ్లెక్షన్ని నేర్పించడానికి. అంటే ఇలా ఆలోచించాలి, ఇలాంటి వీడియోస్ని చూసిన తర్వాత మనం ఇట్లా ఆలోచించాలని చెప్పటానికి. అండ్ ఈ వీడియో కూడా ప్రకాష్ అడిగినటువంటి ప్రశ్నకి రిలేటెడ్గా ఉన్నటువంటి వీడియో ఇది. హెర్మన్యూటిక్స్కి రిలేటెడ్. సో మనం ఏమీ సిలబస్కి పక్కకు వెళ్ళట్లేదు. వన్స్ అగైన్ మీకు చేతులు జోడించి నేను నమస్కారం చేసి మరీ బతిమలాడుకొని చెప్తున్నాను ఏంటంటే, ఈ వీడియోస్ని చూపించడంలో నా ఉద్దేశం వాళ్ళని కించపరచడం కాదు. సో కానీ అట్ ద సేమ్ టైం వి రియల్లీ నీడ్ టు సీ వీళ్ళకి పెద్ద ఆడియన్స్ ఉండొచ్చు వీళ్ళ ముందు, లేకపోతే చిన్న ఆడియన్స్ ఉండొచ్చు వీళ్ళ ముందు. కానీ డేంజర్ ఆఫ్ వాక్యాన్ని ఇట్లా తీసుకుంటే వచ్చేటువంటి డేంజర్ ఏంటనేటువంటిది హైలైట్ చేయడానికి. అది వాళ్ళ పేరు చూపించకుండా వాళ్ళ వీడియోస్ చూపించకుండా కూడా చూపించవచ్చు కదా ప్రాబబ్లీ. బట్ ఐ డోంట్ నో, మేబీ వీ క్యాంట్ రిలేట్ యాక్చువల్లీ దట్ వన్. సో ఒకవేళ కనుక ఇది మిమ్మల్ని నొప్పిస్తే డోంట్ వరీ. సో కొంతసేపు చెవులు మూసేసుకోండి, కళ్ళు మూసుకోండి, లేకపోతే నన్ను మ్యూట్లో పెట్టేసేయండి. మిగిలినటువంటి వాళ్ళు దోస్ హూ వాంట్ టు లెర్న్, లెట్స్ ఫాలో దిస్ వీడియో. ఓకే. ఇప్పుడు చూపించేటువంటి ఆవిడ ఎవరో నాకు తెలియని కూడా తెలియదు. బేసికలీ ఇట్ కేమ్ టు మై వ్యూ లాస్ట్ వీక్. సో ఐ జస్ట్ వాంట్ టు సే దట్. When they committed the sin, it did not change how God, Adam and Eve in the Garden of Eden, when they committed the sin, it did not change how God looked at them, but it changed how they looked at themselves. God did not say, "You are naked." God did not say, "Go out of my presence." God did not say, "Go and hide." They were the ones who realized, because of their sin consciousness, they were the one who went away from God. Their relationship with God was not in the right place because of how they started seeing themselves. The same thing happens with many believers. God is saying, "I am not remembering your sins," and you have to believe that. But instead of that, you start remembering every single detail of every sin you committed. So that is not humbling. That is actually disobedience in the new covenant. Because your God is saying, "I will not remember." And you are saying, "I will remember this morning." That means you are walking in disobedience according to the new covenant. So like Adam and Eve, they start seeing themselves with so much sin, and it's better we run away from God, hide with fig leaves. You come up with your own solutions, which is not going to restore the relationship, which is not going to give you any benefit. Adam and Eve in the Garden of Eden, when they committed the sin, it did not change how God looked at them, but it changed how. నేను మీకు పెడదాం అనుకుని షేర్ది కాపీ చేసి పెట్టడం మర్చిపోయా సాయి. కొమనాపల్లి రాక్ చర్చ్ వాళ్ళ కోడలు, షీ ఈజ్ ఎ డాక్టర్ యాక్చువల్గా. ఓకే. నేను చూసి మొన్నే మీకు పెడదాం అనుకుని కాపీ చేశాను. ఐ సమ్హౌ ఫర్గాట్. థ్యాంక్ గాడ్ యూ గాట్ ఇట్. Yeah, so sir, it came up for discussion RTF group lo. So it's a very, అంటే నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన వీడియో అది. ఎందుకంటే అందులో ఆనెస్ట్గా చెప్పాలంటే కొన్ని సత్యాలు ఉన్నాయి. అందులో లేకపోలేదు, కొన్ని సత్యాలు లేకపోలేదు. అందుకనే ఏంటంటే అవి చూసిన తర్వాత పీపుల్ అనుకుంటారు, అవును కదా ఇది కరెక్టే కదా అని. అండ్ దెన్ దెర్ ఈజ్ యాక్చువల్లీ ఇమోషనల్ ఆస్పెక్ట్ ఆల్సో. ఎందుకంటే చాలా మంది గిల్ట్తో సఫర్ అయిపోతూ ఉంటారు, అపరాధ భావంతో ఫీల్ అయిపోతూ ఉంటారు. సో దాన్ని కూడా అడ్రస్ చేస్తుంది ఆ వీడియో. కాబట్టి కొన్ని సత్యాలు ఉన్నాయి అందులో. అపరాధ భావం అనేటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్ని అది అడ్రస్ చేస్తుంది ఆ వీడియో. కానీ బట్ తెలియకుండానే అండర్ ద కార్పెట్ కొన్ని డేంజరస్ టెండెన్సీస్ని చాప కింద నీరులాగా యాక్చువల్గా పాస్ చేసేస్తాం. ఏంటవి? ఎవరన్నా గెస్ చేయగలరా? ఇన్నాళ్ళు మనం
గెస్ చేయటం అనే బదులు రిఫ్లెక్ట్ చేయగలరా ఎవరైనా సరే? ఏంటి ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి? ఆ టీచింగ్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి? God did not see their sins, and He won't remember their sins, Adam and Eve's sin. బట్ ఇజంట్ ఇట్ రైట్ కుమార్ గారు? ఏంటంటే ఐ విల్ నాట్ రిమెంబర్ యువర్ సిన్స్ ఎనీమోర్ అనేటువంటి వాగ్దానాలు కూడా ఉన్నాయి కదా. సో తూర్పుకి పడమటి ఎంత ఎడమో నీ పాపాలు నేను అంత దూరంగా చేస్తాను అనేటువంటి మాటలు కూడా ఉన్నాయి కదా, అనేటువంటి వాగ్దానాలు లేవు? నా ఆడియో అంత క్లియర్ గా నాకు వినిపించలే, బట్ వాట్ ఎవర్ ఐ హర్డ్ దాంట్లో నుంచి ఏమనిపించిందంటే నాకు నేను పాపం చేశాను అనే ఇది రావడం కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్పింది తను. నేను క్లియర్ గా నాకు ఆడియో వినిపించలేదన్న, కానీ రిపెంటెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ కదా వెన్ వి సిన్. సో అది అనిపించింది అన్న. సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. No, so that's where you see there is no solution లో repentance అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్. సొల్యూషన్ రిపెంటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని షార్ట్ సర్క్యూట్ చేసేసింది. సో మేబీ ఇఫ్ ఐ ఆస్క్ హర్ రైట్, కూర్చోబెడితే, లేదు బ్రదర్ నేను రిపెంటెన్స్ ని నేనేమి షార్ట్ సర్క్యూట్ చేయలేదు, కానీ మనం ఒకసారి రిపెంట్ అవుతాం కదా, యేసు ప్రభులోకి వచ్చినప్పుడు మనం రిపెంట్ అవుతాం కదా, అది సరిపోతుంది, పదే పదే రిపెంట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎవ్రీడే రిపెంటెన్స్ అనేటువంటిది మనకి అవసరం లేదు అని చెప్పొచ్చు తను. కానీ అదే కదా హైపర్ గ్రేస్ అంటే. సో తెలియకుండానే హైపర్ గ్రేస్ అనేటువంటి ఒక దుర్మార్గపు సిద్ధాంతాన్ని తనకు తెలియకుండా తను ఆకలింపు చేసుకొని ఉండొచ్చు దాన్ని. అది తెలియకుండా తను పుల్పిట్ వచ్చింది కాబట్టి రిఫ్లెక్ట్ చేసుకోకుండా దాని వల్ల వచ్చేటువంటి రిపర్కషన్స్ ఏంటో తెలియకుండా తను దాన్ని బోధించేస్తుంది. సో తులసి, యువర్ ఎగ్జాక్ట్లీ రైట్. యాక్చువల్గా ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు మెన్షన్ దట్ రిపెంటెన్స్ ని యాక్చువల్గా షార్ట్ సర్క్యూట్ చేసేసింది. ఒకవేళ రిపెంటెన్స్ రోల్ ఉన్నా సరే ఓన్లీ నేను మారుమనసు పొందినప్పుడు ఉన్నటువంటి రిపెంటెన్స్ మాత్రమే. సో అనేటువంటిది అబ్రహాం విలియమ్స్ గారు చాలా చక్కటి పాయింట్ మెన్షన్ చేశారు. ఏంటంటే ఇన్సెన్సిటివ్ టు సిన్. దట్స్ రైట్. ఎందుకంటే రిపెంటెన్స్ అనేటువంటిది బిలీవర్ లైఫ్ లో నుంచి, దైనందిన జీవితంలోంచి మనం తీసేస్తే వి బికమ్ వెరీ ఇన్సెన్సిటివ్ టు సిన్. వి డోంట్ హ్యావ్ టు బి ఓవర్ సెన్సిటివ్ టు సిన్. అపరాధ భావంతో కుళ్ళిపోయి చచ్చిపోయి సైకోల్గా మారేటువంటి బిలీవర్స్ చాలా మంది ఉంటారు. అదొక ఎక్స్ట్రీమ్ అయితే, అసలు అపరాధ భావం అనేటువంటి దాన్ని ఎగరగొట్టేయడానికి రిపెంటెన్స్ నే తీసేసేటువంటి ఇంకొక బ్యాచ్ ఉంటారు, హైపర్ గ్రేస్ మూమెంట్. బ్యాలెన్స్ టీచింగ్ ఎప్పుడు కూడా ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మనం. సో ఎస్, ఇంకొక ఐ విల్ టేక్ 1 or 2 రెస్పాన్సెస్ అండ్ దెన్ ఐ విల్ మూవ్ ఆన్. అంటే వీళ్ళు ఎక్కువగా చెప్పేది ఏంటంటే అన్న, ఆయన మీ తండ్రి కాబట్టి మీరు ఆయన దగ్గర బతిమలాడుకోవాలి, లేదంటే మీరు పశ్చాత్తపడాలి అనేటువంటి ఆలోచనే పాపం. అసలు మీరు ఆయన అర్థం చేసుకోలేదు. తండ్రి కాబట్టి ఆ తండ్రి కాన్సెప్ట్లోనే మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పటం అన్న. యా, సో ఎస్, వన్స్ అగైన్ మెటఫర్ ఏదైతే తండ్రి అనేటువంటి మెటఫర్ ఉందో దాన్ని కంప్లీట్గా దాన్ని మిస్యూజ్ చేయటం. దేవుడు తండ్రి కరెక్టే, కాదని ఎవరన్నా అంటారా? కాదు, ఎవరు కాదని అంటానికి లేదు. కానీ దేవుడు తండ్రి మాత్రమే, ఆ మెటఫర్ మాత్రమే వర్తిస్తుంది అన్నప్పుడు మరి పరిశుద్ధుడు అనేటువంటి పరిస్థితి ఏంటి మరి? యెషయా ఆయన సన్నిధిని చూసిన తర్వాత నేను అపవిత్రమైనటువంటి పెదాలు కలిగినటువంటి వాడిని అని అంటాడు కదా. మరి దాని పరిస్థితి ఏంటి? తండ్రే కదా, బట్ అట్ ద సేమ్ టైం ఎలాంటి తండ్రి? సో అందుకని ఏ మెటఫర్ని కూడా, ఏ అలంకారాన్ని కూడా
మనం తప్పుగా యూజ్ చేయటం అనేటువంటిది అంటే అది మాత్రమే అనేటువంటిది యూజ్ చేయకూడదు. దాంతో పాటు మిగిలినటువంటివి కూడా ఉంటాయి. దేవుడు అనేటువంటి దేవుని యొక్క కాన్సెప్ట్ రకరకాలైనటువంటి దేవుడు మనకు అర్థం కావటానికి రకరకాలైనటువంటి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రకరకాలైనటువంటి మెటఫర్స్ని ఉపయోగించారు. కొన్ని చోట్ల తండ్రి అన్నారు, కొన్ని చోట్ల కోడి తన రెక్కల చాటున భద్రపరిచినట్టుగా నేను భద్రపరుస్తానని చెప్పేసి తల్లి పరమైనటువంటి ప్రొటెక్షన్ని ఆయన చేసేటటువంటి వ్యక్తిగా పరిచయం చేసుకున్నారు. కొన్ని చోట్ల కాపరిగా పరిచయం చేసుకున్నాడు దేవుడు కదా. సో కానీ కాపరి మాత్రమే అన్నాం అనుకో, మిగిలినటువంటివన్నీ తీసేసాం అనుకో, ప్రాబ్లం అవుతాయి. ఇంకొకటి తీసుకుంటాను నేను. ఓకే, చెప్తాను సార్. ఆమె పర్టికులర్గా అన్న దానిలో దేవుడు మర్చిపోయి ఉంటే మనం ఇంకా గుర్తు పెట్టుకొని దాన్ని ఆ పాపం గురించి ఆలోచిస్తున్నాము అన్నది. యా సో అక్కడ ఇంకొక మిస్అండర్స్టాండింగ్ కూడా ఉంది. ఏంటంటే దేవుడు మన పాపాలని మర్చిపోతాడు అంటే ఇట్ డస్ నాట్ మీన్ దట్ యాక్చువల్గా దేవుడికి మతిమరుపు వచ్చిందని కాదు. ఇట్ డజంట్ మేక్ సెన్స్. సర్వజ్ఞానికి, సమస్తం ఎరిగినటువంటి వ్యక్తికి మర్చిపోవడం ఏంటి? ఏదన్నా మర్చిపోతాడు ఆయన? మరి ఏం చెప్తున్నారు అక్కడ ఉపయోగించినటువంటి మాటకు అర్థం ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి కదా. దేవుని యొక్క సర్వజ్ఞానత్వం అనేటువంటి దాంట్లో మర్చిపోవటం అనేటువంటిది ఇమ్మడదు. కాబట్టి మనం దాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేవుడు ఏమంటున్నారంటే, అందుకనే మనం కాంటెక్స్ట్ని, సందర్భాన్ని చదివితే హెర్మెన్యూటిక్స్లో మనకు అర్థమైపోతుంది. పాయింట్ ఏంటంటే అక్కడ హీ సేయింగ్ దట్ నీ పాపాన్ని బట్టి నీతో నేను డీల్ చేయను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ప్రకాష్ నేను క్రికెట్ ఆడుతున్నాం. ప్రకాష్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక బంతి వేసాడు. నా మొహానికి తగిలింది, అది వచ్చి బౌన్సర్ అయ్యి. ప్రకాష్ అన్నాడు, సారీ నేను నిజంగా అనుకోలేదు, అక్కడ రాయి ఉంది, నేను బౌన్సర్ వేయాలని కూడా వేయలేదు, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పేసి నాతో మాట్లాడిన తర్వాత నేనేం చేశానంటే, నా మొహం పగలగొట్టాడు కాబట్టి నేను ఎట్లాగైనా సరే ప్రకాష్ మొహం కూడా పగలగొట్టాలి అని చెప్పేసి నేను అక్కడ 2 గులకరాళ్ళు నేను కూడా పెట్టుకొని బౌలింగ్ చేస్తున్నాను అనుకోండి. ఏం చేస్తున్నానంటే, ప్రకాష్ నాకు చేసినటువంటి హాని నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని మనసులో పెట్టుకొని నేను ప్రకాష్తో ప్రవర్తించడం. లేకపోతే ప్రకాష్ నా మొహం మీద బంతేసాడు కాబట్టి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆయనతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోవటం. లేకపోతే ఆ తర్వాత అందరూ కలిసి మ్యాచ్ అయిపోయిన తర్వాత టీ తాగుతుంటే నేను ప్రకాష్ అక్కడ ఉన్నాడు కాబట్టి నేను టీ తాగను అక్కడ అని చెప్పేసి అంటాం. అంటే ఇవన్నీ నేనేం చేస్తున్నానంటే, ఆయన నన్ను అఫెండ్ చేసినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనతో నేను వ్యవహరిస్తూ ఉన్నాను ప్రతి ఒక్క పనిలో. దేవుడు ఏమంటున్నాడంటే, క్షమించటం అంటే ఏంటంటే ఫర్గెటింగ్ కాదు. క్షమించటం అంటే ఏంటంటే, నువ్వు చేసినటువంటి ఆఫెన్స్ నాకు తెలుసు, నేనేమి మర్చిపోలేదు దాన్ని, నాకు తెలుసు. కానీ నేను నీతో వ్యవహరించేటువంటి తీరు ఏదైతే ఉందో అది దాన్ని బేస్ చేసుకొని కాదు. నువ్వు పాపివైనా సరే నేను నీతో వ్యవహరించేటువంటి తీరు నువ్వు పాపిగా నేను వ్యవహరించను. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తంలో నువ్వు కడగబడ్డావు, ఆయన యొక్క నీతి చేత నువ్వు కప్పబడ్డావు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. కాబట్టి నేను ఇంకెప్పటికీ కూడా నిన్ను ఒక పాపిష్టి వ్యక్తిగా నేను చూడను. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు 1వ అధ్యాయంలో ఏమంటారంటే, కొరింథులో ఉన్నటువంటి పరిశుద్ధులకు అంటాడు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే కొరింథులు ఎంత దుర్మార్గత్వాన్ని చేస్తున్నారో మనకు అర్థమైపోతుంది 1 కొరింథీయులు రాసిన పత్రిక చదివితే. కానీ ఎందుకు అంటున్నాడు పరిశుద్ధులని అక్కడ? యేసు ప్రభువులో వాళ్ళు ప్రతిష్ఠించబడినటువంటి వాళ్ళు, కడగబడినటువంటి వాళ్ళు, ఆయన నీతి చేత కప్పబడినటువంటి వాళ్ళు, లోపల ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ తత్వం ఉందో అది ప్రతిదినం మారుతూ ఉంది. కానీ వాళ్ళు కంప్లీట్గా పర్ఫెక్ట్గా అవ్వలేదు ఇంకా. కానీ వాళ్ళు యేసు ప్రభులో పరిశుద్ధులుగా ఎంచబడినటువంటి వాళ్ళు. సో ప్రతిదినం పరిశుద్ధులుగా చేయబడుతూ ఉన్నటువంటి వాళ్ళు. సో శాంక్టిఫికేషన్, అందుకనే వీళ్ళు ఏం చేశారంటే, జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అనేటువంటివి 2 చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. యేసు ప్రభులో నేను రక్షణ పొందినప్పుడు నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను.
కానీ ప్రతిదినం నేను నా నడకలో నా లోపల ఉన్నటువంటి పాప స్వభావం ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్మ దేవుడు నా జ్ఞప్తికి తీసుకొచ్చినప్పుడు నేను విడువబడేటువంటి వాడిగా ప్రార్థన చేయను, అంగీకరించబడినటువంటి వాడిగా దేవుడి దగ్గర క్షమాపణ వేడుకుంటాను. నేను ఈ రెండిటికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉందండి. మా ఇంట్లో ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి సారీ చెప్పినప్పుడు వాళ్ళు ఓకే, నేను సారీ చెప్పకపోతే నేను మా నాన్న యాక్చువల్గా నన్ను డాక్టర్గా చూడలేక అన్నట్టుగా సారీ చెప్తారా, లేకపోతే మా నాన్న కాబట్టి నేను సారీ చెప్తాను అనుకుంటారా? నేను సారీ చెప్పకపోతే ఇక మా నాన్న దగ్గర నుంచి నాకు మా నాన్నకి తండ్రికి కూతురుకి మధ్య ఉండేటువంటి సంబంధాలు ఉండవు అనుకుంటారా వాళ్ళు? ఇస్ దట్ హౌ దే థింక్? No, because they belong to my house, and that's why they actually say sorry to me, because they know that this relationship is secure already. ఈ రిలేషన్షిప్ సెక్యూర్ రిలేషన్షిప్ ఇది. అందుకనే దేవుని యొక్క మంచితనానికి నేను విశ్వాస్యత చూపించకుండా ఎక్కడైతే అటువైపు ఇటువైపు చూసి పాపం చేస్తానో, దేవా నువ్వు ఇంత మంచివాడివి, నన్ను అంగీకరించినటువంటి తండ్రివి, నన్ను నూతన నిబంధనలో ఉంచినటువంటి వ్యక్తి, కానీ నేను ఈ విధమైనటువంటి పాపం చేశాను, పలాంది చూశాను, నేను పలానా మాట మాట్లాడాను, నేను పలానా విధంగా ఒక వ్యక్తితో వ్యవహరించాను, అది నీ యొక్క మంచితనానికి, నీ వాక్యానికి, నీ విలువలకి సంబంధించినటువంటిదిగా లేదు, నన్ను క్షమించు ప్రభువా, నాకు శక్తినివ్వ ప్లీజ్. ఆ దుర్మార్గుడు యాక్చువల్గా నన్ను పదే ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నాడు, వాడిని నేను దుర్మార్గుడు అనకుండా ఉండలేకపోతున్నాను, వాడి పట్ల నాకు కోపం ఉంది ప్రభు, దయచేసి నన్ను క్షమించవా, నాకు సహాయం చేయవా అని అడుగుతున్న తప్పేంటిట? ఇది కాదు శాంక్టిఫికేషన్ అంటే. సో హైపర్ గ్రేస్ ఏం చేస్తుందంటే జస్టిఫికేషన్ని, శాంక్టిఫికేషన్ని యాక్చువల్గా లంప్ చేసి పారేస్తుంది. సో అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఇది తెలియకుండా మనం వీటిని రిఫ్లెక్ట్ చేయకుండా మనకి పుల్పిట్ దొరికింది కదా అని చెప్పేసి మనం మాట్లాడితే ఇదే ఇబ్బంది అవుతుంది. రెండవది ఒక విషయం చెప్తాను చూడండి. ఆమె చెప్పినటువంటి దాంట్లో వాళ్ళు దేవుని యొక్క సన్నిధి నుంచి హైడ్ అవటం అనేటువంటిది ఆమె కరెక్టే చెప్పింది అక్కడ. యాక్చువల్గా వాళ్ళు నేకెడ్గా ఉన్నారనేటువంటి విషయం వాళ్ళు తెలుసుకోవటం అనేటువంటిది కూడా కరెక్ట్గానే చెప్పింది. కానీ ఒక పాయింట్ మిస్ కొట్టేసి వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో నుంచి వాళ్ళు తరిమివేయబడ్డారని వాక్యం చెప్పదా? దే వర్ సెంట్ అవే ఫ్రమ్ ద గార్డెన్. ఆ గార్డెన్ లోకి రాకుండా వాళ్ళని కెరూబులు యాక్చువల్గా ఫ్లేమింగ్ స్వర్డ్స్ తో యాక్చువల్గా అడ్డుకున్నాయి అనేటువంటి మాట చెప్పదా అక్కడ? ఆ విషయాన్ని ఎందుకు తీసేశారు? సో ప్రాబ్లం ఏంటంటే వాక్యాన్ని ఇన్ ఇట్స్ కంప్లీషన్ అక్కడే ఉన్నటువంటి ఒక వచనాన్ని తీసుకొని దాని పక్కనే ఉన్నటువంటి రెండు వచనాల తర్వాత ఉన్నటువంటి దాన్ని మనం తీసేసి మనకి ఉన్నటువంటి ఒక థియరీ మైండ్లో ఏదైతే ఉందో ఏంటంటే రిపెంట్ అవ్వటం అనేటువంటిది అవసరం లేదు ఒక విశ్వాసికి అనేటువంటి ఏదో థియరీ పెట్టుకుంటాం హైపర్ గ్రేస్కి సంబంధించినటువంటిది. దాన్ని ప్రూవ్ చేయడానికి అవసరమైనటువంటి వాక్యాలన్నింటినీ మనం ఏరుకొని దాని పక్కనే ఉన్నటువంటి వాక్యాన్ని తీసేసి అక్కడ నాకు నా థియరీకి కరెక్ట్గా నా లోపల ఉన్నటువంటి సిద్ధాంతానికి నప్పేటువంటి వాక్యం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకొని నేను చెప్తే మనం ఏం చేస్తున్నామంటే వాక్యానికి మాత్రమే కాదు మన యొక్క అంతరంగిక సోల్స్కి మనం హాని చేసుకుంటున్నాం. మన బోధ వినేటువంటి వాళ్ళకు కూడా మనం హాని చేస్తున్నాం చాలా మందికి. ఎంత ఘోరం ఆలోచించండి. ప్రతిదినం పొద్దున్నే లేవగానే దేవా నా లోపల ఉన్నటువంటి స్వభావం ఎట్లాంటిదంటే ఫేస్బుక్లో ఏం జరుగుతుంది అనేటువంటిది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కాబట్టి లేవగానే నిన్ను కాకుండా నేను ఫేస్బుక్కి వెళ్ళేటువంటి దుర్మార్గపు స్వభావం ఉన్నది. యూట్యూబ్ రీల్స్ని చూస్తే చాలా పండగ చేసుకొని కళ్ళు చల్లగా అనిపించేటువంటి జీవితం నాది. కానీ ఎంత చూసినా సరే అవి తనివి తీరవు, నా కడుపు నిండదు. నేను ఎంత చూస్తానో అంత ఎంటీగా రిటర్న్ అవుతాను, అంత ఆకలితో నేను రిటర్న్ అవుతాను. ఇది లోకం నాకు పెట్టేటువంటి భోజనం తీరు. అది బోల్డ్ అంత భోజనం పెడుతున్నట్టుగా చూపిస్తుంది, కానీ ఎంత తిన్నా అది యాక్చువల్గా నాకు అరగదు, ఎంత తిన్నా నాకు ఆకలి తీరదు.
నువ్వు మాత్రమే నన్ను సాటిస్ఫై చేసేటువంటి దేవుడువు. నీ దగ్గరకు వస్తున్నాను ఈరోజు. నాకు సహాయం చేయవా? నా లోపల ఉన్నటువంటి ఈ దుష్ట స్వభావం ఏదైతే ఉందో, ఈ రీల్స్ వైపు పరిగెత్తడం, ఫేస్బుక్ వైపు, సోషల్ మీడియా వైపు పరిగెత్తేటువంటి ఏ స్వభావం అయితే ఉందో దాని నుంచి నన్ను తప్పించవా? ఇది కాదు రిపెంటెన్స్ అంటే. అపరాధ భావం ఉండాల్సినటువంటి అవసరం ఉందా గిల్ట్ దీంతో? లేదు. ఇట్స్ యు ఆర్ యాక్సెప్టింగ్ యువర్ కండిషన్. సైకోల్లాగా మనం యాక్చువల్గా ఏదో కుంగిపోవడానికి, కృషించిపోవడానికి నేను ఇది ఒప్పుకోవట్లేదు ప్రభు దగ్గర. నా దగ్గర ఉన్నటువంటి ఫిజిషియన్, నా దగ్గర ఉన్నటువంటి డాక్టర్ సర్వశక్తిమంతుడు. నేను ఏదైతే చెప్తానో, ఏదైతే ఆయన దగ్గర అంగీకరిస్తానో, దాని నుంచి నాకు యాక్చువల్గా ఉపాయం ఇచ్చేటువంటి ఆయన, అందు నుంచి నన్ను ఆయన స్వస్థపరిచేటువంటి నా వైద్యుడు అనేటువంటి ఒక గొప్ప భరోసాతో నేను ఆయన ముందుకు వెళ్తున్నాను. అపరాధ భావంతో కాదు ఆయన ముందుకు వెళ్ళేది, నేను గిల్ట్తో కాదు నేను ఆయన ముందుకు వెళ్ళేది. నా దేవుడి దగ్గర పరిష్కారం ఉంది, నా దేవుడి దగ్గర శక్తి ఉంది నన్ను మార్చేటువంటి. ఇది నా దేవుడు నన్ను అంగీకరించాడు యేసు ప్రభులో. ఆయన ఎప్పటికీ నా తండ్రి, నేను ఎప్పటికీ ఆయన కుమారుణ్ణి యేసు ప్రభు ద్వారా. కాబట్టి నాకు ఏ విధమైనటువంటి భయం లేదు. ధైర్యంగా ఆయన యొక్క సింహాసనం దగ్గరికి నేను వెళ్తాను. నా లోపల ఉన్నటువంటి బలహీనతలు నేను ఆయన దగ్గర ఒప్పుకుంటాను. ఆయన నన్ను స్వస్థపరుస్తాడు. ఇది కాదు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ని మనం ఒక పక్కన అపరాధ భావంతో కుంగిపోతూ దేవుడి దగ్గర నుంచి దూరం అవ్వాల్సినటువంటి అవసరం లేదు. దానికి నేను పరిష్కారం ఇస్తున్నట్టుగా చెప్తున్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వీడియోలో ఒక ఆవిడ ఏం చేస్తున్నారంటే అసలు రిపెంటెన్స్ నే షార్ట్ సర్క్యూట్ చేసేయటం. ఈ రెండు యాక్చువల్గా చాలా డేంజరస్ సొల్యూషన్స్ ఇవి. ఒకటి, పాపానికి భారాన్ని మన మీదే వేసుకుని కుంగిపోవాలని చెప్పేటువంటి ఒక ఎక్స్ట్రీమ్ ఒకటైతే, రెండో ఎక్స్ట్రీమ్ ఏంటంటే అసలు పాపానికే ఇన్సెన్సిటివ్ అయిపో, నువ్వు అసలు పాపాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేది ఇంకొకటి. ఈ రెండు డేంజరస్. ఈ రెండు పాప భారం నుంచి మనల్ని విడిపించవు. ఒకటి పాప భారం నుంచి విడిపించేది మనల్ని. తండ్రి దగ్గర ఆయన నా తండ్రి, నన్ను అంగీకరించాడు ఆల్రెడీ, ఆయన నన్ను తృణీకరించాడు, నన్ను క్షమిస్తాడు, నాకు శక్తిని ఇస్తాడు ఇందులోంచి బయటికి రావడానికి అనేటువంటి భరోసాతో ధైర్యంగా రొమ్ము విరుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తాను చూడండి. అది నిజమైనటువంటి బోధ అంటే. సారీ, నేను ఐ హ్యావ్ టేకెన్ యాక్చువల్లీ సమ్ టైమ్ హియర్, కానీ చాలా ఇంపార్టెంట్ విషయం అని అనిపించింది నాకు. ఎందుకంటే ఒక్క షార్ట్లో, ఒక్క ఫ్యూ సెకండ్స్ షార్ట్లో ఎంత దుర్మార్గమైనటువంటి, దుర్మార్గం అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు ఒకవేళ చూసుకుంటే, ఎంత వాక్య వ్యతిరేకమైనటువంటి బోధ అనేటువంటిది చూపించారనేది చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది నాకు అక్కడ. ఓకే, సో యా, ఎనీవే, సో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే క్షమించండి. సో ఏసీలు అవ్వండి. సో ప్రస్తుతానికి నౌ లెట్స్ మూవ్. ఓకే, ఈరోజు రెండు విషయాలని నేను మీ ముందు ప్రస్తావించడానికి ఇష్టపడ్డాను. ఇది కాదు అసలు యాక్చువల్గా సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళాను. ఈరోజు సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళాను, కానీ హెర్మెన్యూటిక్స్ అవుట్ ఆఫ్ సిలబస్ కాదు ఇది. ఇప్పుడు చెప్పింది నేను మట్టల ఆదివారం. ఈరోజేనా? ఎస్ ఆర్ నో? ఎస్, కారుణ్య చెప్పాడంటే ఎస్. ఈరోజు హ్యాపీ పామ్స్ అండి. హ్యాపీ పామ్స్ అండి. హ్యాపీ పామ్స్. సరే, హెర్మెన్యూటిక్స్ లో నుంచి పామ్ సండే అని చూద్దాం మనం. అది హ్యాపీ అని చెప్తామో లేదో కొంతసేపు అయిన తర్వాత ఆలోచిద్దాం. ఓకే, హెర్మెన్యూటిక్స్ నుంచి చూద్దాం. సో యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. పన్నెండవ అధ్యాయం 12వ వచనం నుంచి చూద్దాం. ఏంటంటే తెలుగులో చదవాలంటారా? నా దగ్గర తెలుగు బైబిల్ అయితే ఆన్లైన్లో ఉంది, కానీ ఎవరి దగ్గర డైరెక్ట్గా ఉంటే చదివేస్తారా? 12 నుంచి 15 వరకు అవుతారా? మన్నాడు ఆ పండగకు వచ్చి బహుజనము జన సమూహము యెరూషలేమునకు వచ్చి ఉన్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొని పోయి, జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అను కేకలు వేసిరి.
సియోని కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఓకే. సో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే, ఒక్క నిమిషం నాకు మార్క్లో ఒక చిన్న విషయాన్ని నేను ఇప్పుడే మనసులోకి వచ్చింది. ఒకసారి దాన్ని కన్ఫర్మ్ చేసుకొని మాట్లాడతాను నేను. ఓకే, ఒక్క నిమిషం. ఆల్ రైట్, ఓకే. సో ఏం జరుగుతుంది ఇక్కడ? పామ్ సండే ప్యాసేజే కదా ఇది. సో హెర్మన్యూటిక్స్ పీపుల్, మీరందరూ హెర్మన్యూటిక్స్ పీపుల్ కదా. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ద నెక్స్ట్ డే. అంటే నేను కొన్ని హెర్మన్యూటిక్స్ ప్రిన్సిపల్స్ని చెప్తా ఉన్నాను మీకు. సో నెక్స్ట్ డే అంటే దేనికి నెక్స్ట్ డే? అంతకు ముందు రోజు ఏం జరిగింది? దట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే యోహాను ముందు రోజు జరిగినటువంటి దాంతో కనెక్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఓకే, అదొకటి అర్థమైంది మనకి. గొప్ప జన సమూహం వచ్చిందిట. కమ్ ఫర్ ద ఫెస్టివల్. ఏ ఫెస్టివల్ అది? యా, దట్స్ రైట్, పాస్ ఓవర్, పస్కా పండుగ దానికి వచ్చారు. సో అది కూడా అర్థమవుతుంది. అంటే క్వశ్చన్స్ అడుగుతున్నారు, చూస్తున్నారా? మనం క్వశ్చన్స్ అడుగుతున్నాం ప్యాసేజ్ని. సో హర్డ్ దట్ జీసస్ వాజ్ ఆన్ హిస్ వే టు జెరూసలం. సో ఆయన యెరూషలేం వైపు వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? సో అంతకు ముందు ఉన్నటువంటి ప్యాసేజ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ డే, అంతకు ముందు ఎక్కడ ఉన్నాడో చూస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ డే, ఓకే. సో దే టుక్ పామ్ బ్రాంచెస్ అండ్ వెంట్ అవుట్ టు మీట్ హిమ్ షౌటింగ్. ఓకే, వై పామ్ బ్రాంచెస్? సో ఇక్కడ ఒక ఐసిజిసిస్కి అవకాశం ఉంది. అంటే ఏంటంటే మనం మన యొక్క ఆలోచనలను చొప్పించే అవకాశం ఒకటి ఉంది. ఏంటంటే, అవును బ్రదర్, మిడిల్ ఈస్ట్లో చాలా అక్కడ ఖర్జూరపు చెట్లు ఎక్కువ ఉంటాయి, ఆ పామ్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి తీశారు, తీసి యాక్చువల్గా పరిచారు. రైట్, కాదని అంటలేదు. కానీ ఎందుకు అంత పర్టికులర్గా మెన్షన్ చేశాడు? ఈ పామ్ బ్రాంచెస్ అనేటువంటిది మిగిలినటువంటి సువార్థికులు ఎవరైనా మెన్షన్ చేశారా? మత్తయి 21లో ఉంది ఇది. 21:4 నుంచి 9 వరకు ఉంది. ఎవరన్నా మత్తయి ఒకసారి ఓపెన్ చేయండి, చదవద్దు కానీ ఓపెన్ చేయండి. మీరు అక్కడ పామ్ బ్రాంచెస్ ఉన్నాయో లేదో చెప్పండి నాకు. అంటే మట్టలు ఉన్నాయో లేదో చెప్పండి. ఇంకొంతమంది ఇక్కడ మార్కు సువార్త 11:7 నుంచి 10 ఉన్నటువంటి 7 నుంచి 10 కొంతమంది చూడండి. మార్కు సువార్తలో 7 నుంచి 10 వరకు చూడండి. ఇంకొంతమంది లూకాలో 19వ అధ్యాయం 35 నుంచి 38 వచనాలు చూడండి. 35 నుంచి 38. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మత్తయ్య బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 21వ వచనం 4 నుంచి 9 వరకు. మార్క్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 11వ అధ్యాయం 7 నుంచి 10 వచనం వరకు. లూకా బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 19వ అధ్యాయం 35 నుంచి 38. ఒకే ఒక సింపుల్ క్వశ్చన్ చూస్తున్నారు, అక్కడ పామ్ బ్రాంచెస్ ఉన్నాయా లేదా? మత్తయి సువార్తలో చెట్టు చెట్ల కొమ్మలు కొమ్మలు ఉన్నాయి. దాంట్లో కూడా చెట్టు కొమ్మలు ఉన్నాయి. అమ్మా, మత్తయి సువార్తలో చెట్లు కొమ్మలని ఉన్నాయండి. మత్తయి మా- సువార్తలో చెట్ల కొమ్మలు ఉన్నాయి. ఏ చెట్ల గురించి మెన్షన్ చేయలేదు అక్కడ. మార్కులో కూడా చెట్టు కొమ్మలు ఉన్నాయి. పొలంలో మార్కులో కూడా నరికిన కొమ్మలు అని ఉన్నది. పొలంలో నరికినటువంటి కొమ్మలను ఉన్నాయి. లూకాలో పంతొమ్మిదో అధ్యాయం 35 నుంచి 38 వరకు. They only spread their cloaks and దే స్ప్రెడ్ దేర్ clothes. Cloak. క్లోక్స్ Yeah. కదా. సో దే స్ప్రెడ్ దేర్ క్లోక్స్ అని. వై జాన్, వాట్ మెసేజ్ డస్ జాన్ వాంట్ టు కన్వే హియర్? ఎందుకు పామ్ బ్రాంచెస్ అని స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ? అర్థమవుతుందా నేను చెప్పేది?
ఎందుకు ఆ స్పెసిఫిసిటీ ఎందుకు ఇస్తున్నాడు అంటే అంత పర్టికులర్గా ఆ స్పెసిఫిక్గా ఎందుకు మాట్లాడుతున్నాడు అక్కడ? సో దాట్స్ ఎ గుడ్ క్వశ్చన్. విత్ ఇన్ 1 వీక్ లోనే ఆకులు డ్రై అయిపోతాయి. విత్ ఇన్ 1 వీక్ లోనే ఆకులు డ్రై అయిపోతాయి. మంచి అంటే ఆలోచనే. కాకపోతే ఈజ్ దట్ వాట్ యోహాన్ ఆ మెసేజ్ ని చెప్పడానికి ఇస్తున్నాడా మనకి? ప్రాబబ్లీ యా. లెట్స్ నాట్ ప్రభుదాస్ గారు చెప్పినటువంటి దాన్ని మనం పరిగణనలోకి ఉంచుకుందాం. ఎస్. But I had this question, Anna. These palm leaves are not easy to walk on. యా I don't know why they spread it. Actually, it is very difficult. Other leaves, యా ట్రూ ట్రూ. సో ఆర్ అట్లీస్ట్ యాక్చువల్గా స్ప్రెడ్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ చేతుల్లో యాక్చువల్గా పామ్ బ్రాంచెస్ని తీసుకొని వాళ్ళని ఇన్విటేషన్కి ఉపయోగించడం. బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. జాన్ స్టిల్ ఇస్ యూజింగ్. అందుకని ఇంకొంచెం ముందుకెళ్ళి చదువుదాం. మేబీ టెక్స్ట్లోనే మనకి ఏమన్నా కొన్ని అంటే మన పాయింట్ ఏంటంటే టెక్స్ట్ నుంచే మనం మ్యాక్సిమం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే. దే టుక్ పామ్ బ్రాంచెస్ అండ్ వెంట్ అవుట్ టు హిమ్ షౌటింగ్, హోషియానా Baruch haba b'shem Adonai, Baruch melech Israel. So if you are standing in the first century, this is how you might have used it. Obviously మీ అందరికి తెలుసు వాళ్ళు ఇంగ్లీష్ యూజ్ చేయలేదని, తెలుగు కూడా యూజ్ చేయలేదు, రైట్? ఫస్ట్ సెంచరీలో ఆ పాయింట్ మాత్రం మనకు అందరికి అగ్రిమెంట్ ఉంది కదా. సో మనం ఒకవేళ నించుంటే దే మస్ట్ హ్యావ్ యూజ్ ద వర్డ్ హోషియానా Baruch haba b'shem Adonai, Baruch melech Yisrael. So they would have used these words. పామ్ బ్రాంచెస్ ఇక్కడ కూడా మనకేమి అంత క్లారిటీ రాలా పామ్ బ్రాంచెస్ గురించి. యూట్యూబ్ లో ఒకరు సైన్ ఆఫ్ విక్టరీ అన్నట్టుగా చెప్తున్నారు. చూద్దాం. అండ్ దెన్ వెంటనే 14వ వచనంలో జీసస్ ఫౌండ్ ఎ యంగ్ డాంకీ అండ్ సాట్ ఆన్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ రిటన్. ఇక్కడ మనకి ఒక ప్రశ్న వేయాలి. ఏంటంటే వాళ్ళు మాట్లాడినటువంటి దానికి ఉప్పొంగి ఆయన యాక్చువల్గా నేను అగ్రి అవుతున్నాను అని డాంకీ మీద కూర్చున్నారా, లేకపోతే వాళ్ళు మాట్లాడినటువంటి దానికి నేను అంటే వాళ్ళు చేస్తున్నటువంటి విధానానికి మాట్లాడినటువంటి దానికి కాదు, సో చేస్తున్నటువంటి విధానానికి మీరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదేమో నన్ను, మీరు అర్థం చేసుకోవటానికి నేను ఒక పని చేస్తున్నాను అని చేస్తున్నారా? ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. అర్థమవుతుందా నేను మీకు చెప్పేది? అంటే క్రౌడ్ అంతా ఒక ఏదో యాక్షన్ అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు. అవును మీరు కేరింతలు కొడుతున్నారు అంతా, మీరంతా రైట్ యాక్చువల్గా, అవును నేను ఐ విల్ డూ ఇట్ అండ్ దెన్ అందుకని డిక్లేరింగ్ మై సెల్ఫ్ లైక్ యువర్ రైట్ అని అంటున్నాడా? వాట్ ఈస్ ఈ సెయింగ్? ఆర్ లైక్ ఐ థింక్ మీరేదో కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు నా గురించి. ఎవరో చాట్ జీపీటీలో నా పేరు వేసుకుని చూసారంట. అవును, ఆగండి కొంచెంసేపు. చాట్ జీపీటీలో యాక్చువల్గా నా పేరు వేసి చూసారంట. ఎవరో కదలే, ఫ్రెండ్ విక్రమ్, వైజాగ్లో ఎమ్మెల్యేస్ చాలా క్లోజ్ ఫ్రెండ్. సో ఈ విక్రమ్ చాట్ జీపీటీలో నా పేరేసి ఏమిస్తుందో చూసాడు. చూస్తే దాని దుంపలు పిలకలయ్యా. సో అదేం చేసిందంటే, సాయి కృష్ణ గోమటం ఒక పెద్ద ఆథర్, అనేక పుస్తకాలు రాశాడు. ముట్టిదే ఒక్క పుస్తకం కూడా రాయలేదు నేను ఇంతవరకు. అనేక పుస్తకాలు రాశాడు. ఈయన ఒక పెద్ద స్కాలర్. అన్నీ ఉట్టివే, అన్నీ అబద్ధాలే. సో అని చెప్పేసి రకరకాలుగా ఇచ్చింది. విక్రమ్ యాక్చువల్గా మొత్తాన్ని చాట్ జీపీటీ మొత్తాన్ని తీసుకొని నాకు ఇచ్చి, బ్రదర్ ఏంటి బ్రదర్ మీ గురించి ఇంత నాకు తెలియనటువంటి ఇంకొక సైడ్ ఉంది మీకు అన్నాడు. నన్ను చాట్ జీపీటీ మాత్రమే సృష్టించినటువంటి సైడ్ అది, నాకు లేదు ఆ సైడ్ అని చెప్పి. అంటే విక్రమ్ ఆ మాట చెప్పగానే నేను యాక్చువల్గా ఐ సెడ్ మ్యాన్ ఐ థింక్ దెర్ ఈస్ అ మిస్అండర్స్టాండింగ్.
ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఆర్ am I saying that no Vikram యాక్చువల్గా చాట్ జీపీటీ రైట్ ఇవన్నీ నేను రాసినటువంటి పుస్తకాలు అని చెప్పేసి నేను చూపించాను అనుకోండి, దెన్ ఐఎమ్ సార్ట్ ఆఫ్ అగ్రీయింగ్ విత్ దట్ అండ్ దెన్ సెయింగ్ yes. సో యేసు ప్రభు చేసినటువంటి యాక్షన్, డాంకీ మీద కూర్చోవటం అనేటువంటి యాక్షన్, ఈజ్ ఇట్ రియల్లీ అగ్రీయింగ్ విత్ దట్ వన్ ఆర్ ఈజ్ ఇట్ రియల్లీ కరెక్టింగ్ దట్ వన్? దట్స్ ద క్వశ్చన్ దట్ వీ హ్యావ్. అర్థమవుతుందా? హెర్మెన్యూటిక్స్ లో అడిగేటువంటి కీలకమైన ప్రశ్న అర్థమవుతుందా? ఐ హోప్ యాక్చువల్లీ వీ సీ దట్ దిస్ ఈస్ అ క్రూషియల్ క్వశ్చన్ ఇన్ హెర్మెన్యూటిక్స్. ఇలాంటి ప్రశ్నలు వేయాలి మనం. నౌ పామ్ బ్రాంచెస్ మీద ఐ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్ దేర్ సో ఫార్. సో బట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా ఈ ప్యాసేజ్ని నేను అర్థం చేసుకోవటానికి ఆ ఇన్ఫర్మేషన్ చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్. లేకపోతే ఈ ప్యాసేజ్ నాకు అర్థం కాదు, యేసు ప్రభు చేస్తున్నటువంటి యాక్షన్ నాకు అర్థం కాదు. ఆయన డాంకీ మీద కూర్చోవటం అనేటువంటిది జకర్యాలో ఇచ్చినటువంటి ప్రవచనం నెరవేర్పు అని అర్థమవుతుంది, కానీ ఎందుకు డాంకీ అనేటువంటిది నాకు అర్థం కాదు. ఈ ప్యాసేజ్లో చాలా కీలకమైనటువంటి భావం చెప్పేటువంటి మీనింగ్ అక్కడ పామ్ బ్రాంచెస్ దగ్గర ఉంది. యోహాన్ అందుకనే చాలా ఇంట్రెస్టింగ్గా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాడు పామ్ బ్రాంచెస్ అని. ఈసా మెక్కాలీ అనేటువంటి ఒక స్కాలర్ విటన్ కాలేజ్లో న్యూ టెస్ట్మెంట్ని టీచ్ చేస్తాడు ఆయన. హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. సో he wrote an article published in Christianity Today that was very helpful. Got to read actually a few years ago, like 2 or 3 years ago, and then it was very, very helpful to see that. Once again, చాలా జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ ఎవరిని కోట్ చేశాను ఇంపార్టెంట్. I quoted a scholar, ఈసా మెక్కాలీ, రైట్? సో మన కల్చర్లో వన్స్ అగైన్ ఇదంతా నేనే కనిపెట్టినటువంటిది అని చెప్పేటువంటి ఒక రకమైనటువంటి టెంప్టేషన్ ఏదైతే ఉందో మన సంస్కృతిలో, దాని నుంచి మనం పక్కకు రావాలి. వి గాట్ టు కోట్, దిస్ ఇస్ నాట్ మైన్ బట్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ సంబడి, ఐఎమ్ కోటింగ్ ఇట్, ఇట్స్ ఓకే టు కోట్. దానివల్ల నేనేం తగ్గిపోను, రైట్? సో నౌ కమింగ్ టు దాట్, ఏమంటాడంటే ఇంట్రెస్టింగ్లీ యూదులు అలెగ్జాండర్ తర్వాత ఈ పాలస్తీనా ప్రదేశం ఏదైతే ఉందో, యూదుల భూమి ఏదైతే ఉందో, దాన్ని అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఉన్నటువంటి వచ్చినటువంటి జనరల్స్ దాన్ని హోల్డ్ చేశారు, దాని మీద ఆధిపత్యాన్ని చెలాయించారు. వాళ్ళల్లో మొదట్లో ఉన్నటువంటి వాళ్ళు అలెగ్జాండర్కు ఉన్నటువంటి ఔదార్యతని, అంటే అలెగ్జాండర్కు ఉన్నటువంటి ఔదార్యతని ప్రదర్శించారు, కానీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మాత్రం యూదుల యొక్క ఆచారాలని కాలరాయటానికి ప్రయత్నించారు. అందులో మరి ముఖ్యంగా ఒకడున్నాడు, వాడి పేరు యాంటియోకస్. వాడినేవాడు ఎపిఫానస్ అని పిలుచుకున్నాడు. ఎపిఫానస్ అంటే ఏంటంటే నేనే ఫేస్ ఆఫ్ గాడ్, నిజానికి చెప్పాలంటే నేనే దేవుణ్ణి, అది వాడు పిలుచుకుంది యాంటియోకస్ అనేటువంటి వాడు. వీడు కడు దుర్మార్గుడు. ఈ ఎపిఫానస్ వాడు దేవుడిగా పిలుచుకున్నా సరే వీళ్ళందరూ ఎపిమానస్ అని పిలుచుకున్నారు వాడిని, ఎందుకంటే వీడు దేవుడి ముఖం కాదు, వీడు పిచ్చోడు అని. అంటే అదే పదాన్ని ఇంకో రకంగా మార్చి మాట్లాడుకున్నారు. వీడేం చేశాడంటే యెరూషలేంలో ఉన్నటువంటి దేవాలయం దగ్గరకు వచ్చి ఇక్కడ బట్టలు లేకుండా ఉన్నటువంటి గ్రీకు దేవతల యొక్క విగ్రహాలను పెట్టాలని వాడు చెప్పాడు. నగ్నంగా ఉన్నటువంటి గ్రీకు దేవతల యొక్క బొమ్మ, జూస్ యొక్క బొమ్మను పెట్టాలి. ఆ తర్వాత వీళ్ళు బలిపీఠం దగ్గర వీళ్ళు బలులను అర్పిస్తుంటే పందిని బలిగా అర్పించండి అని చెప్పి, అంటే చాలా దేవాలయం యొక్క శాంక్టిటీని వాడు కాలరాసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ టైంలో ఒక రివోల్ట్ ఉంది, కారుణ్య ఆల్రెడీ చెప్పేస్తున్నాడు, మ్యాకబియన్ రివోల్ట్ అని. ఈ మ్యాకబియన్ రివోల్ట్లో ఏం జరుగుతుందంటే, సైమన్ మ్యాకబీస్ అనేటువంటి వాళ్ళు
ఈ సక్సెస్ఫుల్ గా వీళ్ళు జూడస్ మ్యాకబీస్. సో మ్యాకబీస్ బేసికల్లీ అంటే ఏంటంటే అపిఫానస్ అంటే వాడు నేనే దేవుడి ముఖాన్ని అని చెప్పుకున్నాడు కదా, దేవుని సన్నిధిని. మ్యాకబీస్ అంటే స్లెడ్జ్ హ్యామర్ అని అర్థం. అంటే స్లెడ్జ్ హ్యామర్ అంటే ఏంటంటే తుక్కు తుక్కు చేసేటువంటి ఒక హ్యామర్ని ఏమంటాం తెలుగులో? సుత్తి. స్లెడ్జ్ హ్యామర్ అంటే పవర్ఫుల్ అనేటువంటిది. యూదులు గెరిల్లా వార్ఫేర్ని చేసి వాళ్ళు ఏం చేశారంటే సక్సెస్ఫుల్గా ఈ ఆర్మీస్ అన్నిటినీ కూడా వెళ్ళగొట్టడం జరిగింది. దానివల్ల దాదాపు 90 సంవత్సరాల పైచిలుకు వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. యూదులకి వాళ్ళంతట వాళ్ళు పరిపాలించుకునేటువంటి అవకాశం. మీ జ్ఞాపకం ఉందా? ఎగ్జైల్ అయిపోయిన తర్వాత చెరలోంచి తిరిగి వచ్చినప్పటి నుంచి వీళ్ళు పరిపాలించుకునేటువంటి అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళు పర్షియన్స్ కింద ఉన్నారు, పర్షియా వాళ్ళ తర్వాత వీళ్ళు గ్రీకుల కింద ఉన్నారు. ఆ గ్రీకుల కింద ఉన్న తర్వాత రోమన్స్ కిందకి, రోమియోలకు మధ్యలో కిందకు వెళ్లే ముందు కొంత సమయం వీళ్ళకి ఫ్రీడమ్ దొరికింది. వీళ్ళు పరిపాలించుకునేటువంటి ఫ్రీడమ్ దొరికింది. సో యూదులు మళ్ళీ ఆ సమయం కోసం, యేసు ప్రభు సమయంలో ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళీ మనల్ని ఎప్పుడు పరిపాలించుకుంటాం, ఈ దుర్మార్గులైనటువంటి రోమియోల్ని ఎప్పుడు మనం యాక్చువల్గా వాళ్ళని వెన్ డు వి సెండ్ దెమ్ అవే, రోమిల్ని మనం ఎప్పుడు చితగ్గొట్టేస్తాం. మనకి మళ్ళీ ఒక మ్యాకబీస్ కావాలి, ఒక స్లెడ్జ్ హ్యామర్ కావాలి మనకి. సో సైమన్ మ్యాకబీస్ ఆయన రివోల్ట్ని సక్సెస్ఫుల్గా ఆ ఆర్మీస్ అన్నిటినీ చెల్లాచెదరు చేసి వెనక్కి వచ్చేటప్పుడు పామ్ బ్రాంచెస్తో ఆయన్ని వెల్కమ్ చేశారు. మట్టలతో ఆయన వెల్కమ్ చేశారు. మిలిటరీ హీరో ఆయన. సో కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఆయన యెరూషలేంలోకి వచ్చేటప్పుడు కొద్ది రోజుల క్రితమే లాజర్ని చనిపోయినటువంటి వాళ్ళ నుంచి లేపాడు ఆయన. ఎంత పవర్ఫుల్ ఆయన! చనిపోయిన వాళ్ళనే తిరిగి లేపాడంటే బతికున్నటువంటి రోమియోల్ని చంపలేడా? ఆలోచన విధానం చూడండి ఎట్లా ఉంటుంది. చనిపోయినటువంటి లాజర్ని తిరిగి లేపటం ఎందుకు? నేనే పునరుద్ధానాన్ని చూపించుకోవటానికి అయితే ఆయన కొద్ది రోజుల్లో ఆయన కూడా పునరుద్ధానం అవుతాడు, అంటే ఆయన కూడా చనిపోబోతున్నాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని ఆయన వాళ్ళు అంగీకరించాలి, దాన్ని తెలుసుకోవాలని ఆయన ఇష్టపడుతుంటే వీళ్ళ యొక్క థింకింగ్ ఎట్లా ఉందో చూడండి, వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉందో చూడండి. చచ్చిపోయిన వాడినే తిరిగి లేపిన వాడు బతికున్నటువంటి రోమియోల్ని చంపలేడా? We have a war hero now coming. We have Maccabees coming. Baruch haba b'shem Adonai. ప్రభు పేరిట వచ్చేటువంటి వాడు, ఆయనకి జయం. హోషియానా అంటే ఏంటంటే రక్షించు మమ్మల్ని. ఏంటి రక్షించటం? దేని నుంచి రక్షించటం? దేని నుంచి రక్షించాలట వాళ్ళ ఉద్దేశంలో? రోమన్స్ నుంచి. కానీ ఆయన దేన్ని రక్షించడానికి వచ్చాడని యోహాను మొదటి అధ్యాయంలోనే చెప్తున్నాడు. ఇదిగో లోక పాపములను తీసుకుని పోతున్నట్టు. చూసారా ఒక 2 విజన్స్ ఎట్లా నడుస్తున్నాయో, విలువలు ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో చూస్తున్నారా మీరు? 2 వాల్యూ సిస్టమ్స్ ఢీకొంటున్నాయి, చూస్తున్నారా ఇక్కడ మీరు? ఇది నమ్మకపోతే ఇంతకు ముందున్నటువంటి కొన్ని అధ్యాయాలు మీరు చదవండి. వాళ్ళు ఫోర్స్ఫుల్ గా, ఆయన అంతమందికి 5,000 మందికి భోజనం పెట్టిన తర్వాత దే వర్ ట్రైయింగ్ టు ఫోర్స్ఫుల్లీ మేక్ హిమ్ ఎ కింగ్ అని రాస్తారు. బికాస్ వాట్ కైండ్ ఆఫ్ కింగ్ దే వాంట్? ప్రభు వచ్చేటువంటి వాడు ఆయన బ్లెస్డ్ ఇస్ ద వన్ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అనగానే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇలా తీయాలి కత్తి, లేకపోతే వెనకాల నుంచి తీయాలి కత్తి, ఇట్లాగా హీమ్యాన్ లాగా. కేరింతలు అప్పుడు ఉంటుంది చూడండి. మతోన్మాదిగా దమ్ముంటే రారా అనగానే క్రౌడ్ లోంచి కేరింతలు వస్తాయి చూడండి. బ్రదర్ సింహం లాగా రోషం కలిగినటువంటి వాడిగా మాట్లాడారు బ్రదర్. అది రోషం అంటే మనకి. రోషం అంటే ఏంటంటే
వాడు ఒకటి తిడితే, వాడు తెలుగులో మై సన్ అని తిడితే నువ్వు కూడా మై సన్ అని తిట్టాలి వాడిని, దానికి ఇంకొక యాడ్ చేసి వర్డ్ని. సో అది రోషం కలగటం అంటే, రోషం కలిగినటువంటి మాటలు అంటే అవి. అదే రోషం అంటే. ఒక డిఫరెంట్ వాల్యూ సిస్టమ్ నడుస్తుంది అక్కడ. అప్పుడు వెంటనే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో డాంకీని పిలిపించాడు. వార్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఏ యానిమల్ని ఉపయోగిస్తారు? గుర్రాన్ని. హార్స్ని. హార్స్ యాక్చువల్గా ఈజ్ అ వార్ యానిమల్. బట్ ఈస్ సేయింగ్ నో నో నో, ఐఎమ్ నాట్ కమింగ్ ఫర్ వార్. రోమన్స్ని వేసేసేయటానికి కాదు నేను వచ్చింది, రోమన్స్ చేత వేసేయబడటానికి వచ్చాను నేను. క్రూడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతాను. దే డోంట్ లైక్ ఇట్. అసలు అట్లా మాట్లాడితే మనమే ఒప్పుకోము. రోమన్స్ వేసేసేయడానికి కాదు, రోమన్స్ చేత వేసేయబడటానికి వచ్చాను అనేది మనం ఒప్పుకుంటామా అది వినటానికి? డు వి అగ్రీ విత్ దట్? But that's what he's coming for. అన్ని గాస్పల్స్ని పక్కన పెట్టి మనం చదివితే, he went to Jerusalem and he did nothing. ఏం చేయలేదు ఆయన. యెరూషలేం లోపలికి వెళ్ళాడు, ఏం చేయకుండా వచ్చాడు వెనక్కి అంతే. They were expecting something and he is doing something. ఆ తర్వాత he weeps for them. యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్క చాటున భద్రపరిచినట్టుగా నేను భద్రపరిచాను. హౌ లాంగ్? హౌ లాంగ్? He looks at that and then he says that you will be destroyed soon. ఒక 2 డిఫరెంట్ వాల్యూ సిస్టమ్స్ నడుస్తున్నాయి ఇక్కడ. క్రౌడ్ దృష్టిలో సాల్వేషన్ అంటే ఒకటి, క్రౌడ్ దృష్టిలో కింగ్ అంటే ఒకటి, ఈయన దృష్టిలో కింగ్ అంటే మరొకటి. నేను ఇంకొక విషయాన్ని కూడా మీతో మాట్లాడటానికి ఇష్టపడతాను. మొదటి రాజుల గ్రంథం ఓపెన్ చేస్తారు, మొదటి అధ్యాయం. ఐదవ వచనం చూస్తారా ఒకసారి ఎవరన్నా? అగీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మంది మనుషులను ఏర్పరచుకునేను. చాలు. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? రాజు గర్వంతో ఎవరు? అగీతు కుమారుడైన అదోనియా. డేవిడ్ తర్వాత నేనే కింగ్ని అని చెప్పేసి హార్సెస్ చారియట్స్ ని కట్టించుకొని బయలుదేరుతున్నాడు. అంటే ఇట్స్ ద సింబల్ ఆఫ్ పవర్. ఎవడైనా సరే నాకు ఎదురొస్తే నేను ఎట్లాంటి మోడ్లో ఉన్నానంటే, అంటే చిన్నప్పుడు ఏదో మూవీ చూసాం యాక్చువల్గా, అంటే దేవుళ్ళకి రాకముందు అనుకోండి. అందులో ఏమంటాడంటే, అదే పెదరాయుడు ఏదో ఉంటుంది, వాడు అంటే కండవ ఉంటుంది కదా, కండవాన్ని కనుక యాక్చువల్గా ఇక్కడ వేసుకుంటే, భుజం మీద వేసుకుంటే తీర్పు తీర్చడానికి వస్తున్నట్టు, కండువాన్ని కనుక నడుముకు బిగిస్తే ఫైటింగ్ చేస్తానికి వెళ్తున్నట్టు, అట్లా ఏదో అంటే అందులో చూపిస్తూ ఉంటారు అనమాట. అంటే వాడు కండవాన్ని బేస్ చేసుకొని, అంటే నేను కూడా చూసేటప్పుడు కండవ ఎక్కడుంది, ఎంతకి కండవ భుజం మీద ఉందా లేకపోతే నడుముకు ఉందా అన్నట్టు చూసి అబ్జర్వ్ చేసామండి. అంటే జస్ట్ సీ వాడు ఏం చేయడానికి, ఏం చూపించడానికి ఇష్టపడుతున్నాడు అనేటువంటిది డైరెక్టర్ యాక్చువల్గా ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు అనేది చూడటానికి అనమాట. సో కండవ భుజం మీద ఉందా నడుముకుందా,
లేకపోతే కండువా తీసి వచ్చేస్తే ఇంకా అసలు ఘోరం అన్నట్టు అనమాట అది. సో అసలు అంటే బట్ హియర్ ఆల్సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. వీడు ఏం చేస్తున్నాడంటే అడోనీజా ఏం చేస్తున్నాడంటే హీఈస్ డిక్లేరింగ్ హిమ్సెల్ఫ్, సెల్ఫ్ డిక్లరేషన్ అది. అండ్ ఈ సేయింగ్ హార్సెస్ని చారియట్స్ని కట్టుకుంటున్నాడు. అంటే హీఈస్ గివింగ్ ఎ సింబల్ టు దెమ్. ఎవడన్నా సరే నా కింగ్షిప్కి వ్యతిరేకంగా వస్తే వేసేస్తానండి. ఐఎమ్ ఆన్ యాక్చువల్లీ వార్ మోడ్ రైట్ నౌ. నేను కింగ్ని అవటానికి భయంకరమైనటువంటి వార్ మోడ్లో ఉన్నాను నేను. ఎవడన్నా ఎదురొస్తే సపా వేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. దట్స్ ద ఐడియా బేసికలీ. కానీ నెక్స్ట్ చాప్టర్లో సాలమన్ ఎట్లా వస్తాడు చూడండి. మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి ఒకసారి. నెక్స్ట్ చాప్టర్లో సాలమన్ యాక్చువల్గా డాంకీ మీద వస్తాడు. 33rd verse. యా, సో మీరు యూ కెన్ రీడ్ ఇట్ యాక్చువల్లీ లేటర్. బట్ ఐఎమ్ సేయింగ్ సాలమన్ ఈజ్ ద అపాయింటెడ్ కింగ్. హీఈస్ ద చోజన్ కింగ్. అడోనీజా ఈజ్ అ సెల్ఫ్ డిక్లేర్డ్ కింగ్. పవర్ని యాక్చువల్గా చేతిలోకి తీసుకుంటే తన పవర్ని తన చేతిలోకి తీసుకునేటువంటి కింగ్. కానీ సాలమన్ వాజ్ యాక్చువల్లీ ద చోజన్ కింగ్. యేసు ప్రభు హీఈస్ ఆల్సో సేయింగ్ దట్ యూ గైస్ గాట్ ఇట్ రాంగ్ మ్యాన్. యు ఆర్ ఇన్ ద అడోనీజా మోడ్. అడోనియా మోడ్లో ఉన్నారు మీరు. బట్ యాక్చువల్గా ఐఎమ్ ద చోజన్ కింగ్. హీఈస్ నాట్ డినైయింగ్ హిస్ కింగ్షిప్. ఆయన యొక్క రాజరికాన్ని రాజతత్వాన్ని ఆయన డినై చేయట్లేదు అక్కడ. బట్ ఈ సేయింగ్ ఐఎమ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కింగ్ దెన్ యూ. మీ ఆలోచనలకి దేవుని ఆలోచనలకి మధ్యలో నక్కకి నాగలోకి అనుకున్నంత వ్యత్యాసం ఉంది. గాడ్స్ వేస్ ఆర్ హయ్యర్ దాన్ యువర్ వేస్. మీరు ఇక్కడ ఇలానే ఆలోచిస్తున్నారు. రోమియోల్ని వెళ్ళగొట్టడమే టాప్ అనుకుంటున్నారు మీరు. బట్ నో 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 నో, దెర్ ఈస్ అ బిగ్గర్ ఎనిమీ ఫర్ యూ. యూ నీడ్ మీ ఫర్ దాట్. యూ నీడ్ మీ ఫర్ దాట్. So Palm Sunday, it's a day of deep reflection. It's a day, ఈ పామ్ సండే రోజు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఎక్కడైతే లోకపు విలువలకి నా విలువలకి, అంటే లోకపు విలువలకి వాక్యపు విలువలకి మధ్యలో ఎక్కడైతే వ్యత్యాసం ఉంది, నేను ఎటువైపు ఉన్నాను? గుంపులో గోవిందనా, సందట్లో సడేమి అనా నేను? లేకపోతే ఆ రోజు దెర్ వాజ్ ఓన్లీ వన్ పర్సన్ యాక్చువల్లీ స్టూడ్ అవుట్ ఆన్ ద క్రౌడ్. ఒకే ఒక్క వ్యక్తి, జీసస్ హిమ్సెల్ఫ్. ద హోల్ క్రౌడ్ ఆన్ వన్ సైడ్, ఇంక్లూడింగ్ డిసైపుల్స్, అండ్ జీసస్ యాక్చువల్లీ వాజ్ ఆన్ ద అదర్ సైడ్. ఆన్ హూస్ సైడ్ we will be? That's the question of Palm Sunday. ఈ ప్రశ్నతో ఎండ్ చేయాలి యాక్చువల్గా పామ్ సండే. మనం ఈ ప్రశ్నతో పామ్ సండేని ఎండ్ చేయాలి ఇప్పుడు కూడా. హూస్ సైడ్ ఆర్ యూ ఆన్? సో ఇందులో మనం ఏం చేసామంటే వీ హ్యావ్ ఆస్క్డ్ గుడ్ క్వశ్చన్స్. ఒక ప్యాసేజ్ని తీసుకున్నాం. ఆ ప్యాసేజ్ని చాలా చక్కటి క్వశ్చన్స్ అడిగాం మనం. దాని మీద ఆ ప్యాసేజ్ మాట్లాడేవే మనం అడిగింది. కొన్ని ఆన్సర్స్ మనం వచ్చాం, మన ఆన్సర్స్తో వచ్చాం. కొన్ని యాక్చువల్గా ప్యాసేజ్లో డైరెక్ట్గా లేవు, కానీ ఇది తెలుసుకుంటేనే నాకు ప్యాసేజ్ చాలా ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే యోహాన్ పర్టికులర్గా పామని ఎందుకు మెన్షన్ చేశాడు, మిగిలినటువంటి సువార్తికులు మెన్షన్ చేయనట్టు చోట? ఈస్ హీ ట్రైయింగ్ టు టెల్ us సంథింగ్ దేర్ అనే ప్రశ్న అడుగుతున్నాం మనం. సో కొంచెం హిస్టరీని చూస్తున్నప్పుడు హిస్టరీలో మనకు కనిపించింది పామ్ బ్రాంచెస్ ఏ కాంటెక్స్లో వాడారు. విక్టరీ ట్రయంఫల్ ఎంట్రీ అంటాం, విక్టరీ మార్చ్లో వాడతారు వాటిని. ఎలాంటి విక్టరీని పీపుల్ ఎక్స్పెక్ట్ చేశారు, ఎలాంటి విక్టరీ ఆయన యాక్చువల్గా చూపిస్తున్నాడు అనేటువంటి చూడాలి. చంపటంలో ఉందా విక్టరీ, లేకపోతే జనాల యొక్క కళ్యాణం కోసం చావటంలో ఉందా విక్టరీ? వాట్ డస్ విక్టరీ మీన్? ఎదురుండి బూతులు తట్టడంలో విక్టరీ ఉందా, లేకపోతే సహించటంలో విక్టరీ ఉందా? మనకి ఆనెస్ట్గా చెప్పాలంటే మూవీస్లో మనకు చూపించేటువంటిది ఏంటంటే, నలుగురిని పెచ్చకొట్టుడు కొడితే ఇటు మగాడ్ర బుజ్జి, అది స్టేట్మెంట్ యాక్చువల్గా మూవీస్లో. బట్ నన్ ఆఫ్ ద మూవీస్ షో దట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ యాక్చువల్లీ రియల్. నిజమైనటువంటి ధైర్యం అంటే అది.
సో పామ్ సండే ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆన్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. నిజమైనటువంటి, అంటే ఐఎమ్ నాట్ యూజింగ్ ఏ షోవనిస్టిక్ వర్డ్ హియర్, అంటే మగవాళ్ళు అంటే చాలా గొప్పని, ఆడవాళ్ళు అంటే చాలా తక్కువ అని అట్లా మాట్లాడతలేదు నేను. ఒక మెటఫర్గా మాట్లాడుతున్నాను. నిజమైనటువంటి మగాడు అంటే ఏంటంటే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ని చూపించేవాడు, సహించేటువంటి వాడు,